చంద్ర బ్రహ్మ చంద్ర విష్ణు చంద్రదేవో మహేశ్వర చంద్ర సాక్షాత్ పరబ్రహ్మ సాక్షాత్ చంద్రవే నమః. ఏంది శృతి గురు శ్లోకం మొత్తం తప్పు చదువుతుందని అనుకుంటున్నారా? లేదు లేదు, నేను కరెక్టే వాడిన. ఈ శ్లోకం మన రేవంత్ సార్ వర్షన్ అన్నట్టు. గురువు రుణం ఎట్లా తీసుకోవాలో నేర్చుకోవాలంటే ఆలీలను చూడాల్సిన పని లేదు. మన సీఎం రేవంత్ సార్ ని చూస్తే చాలు. గురువు భక్తి, గురువు రుణం తీసుకున్నాడు అనే విద్య అమాంతం మాదే వస్తది. అవునులా, రేవంత్ సార్ సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు ఏం చేస్తే ఏం రిజల్ట్ వస్తుందని అన్ని ముచ్చట్లలో అలా గురువు చంద్రాలు సార్నే ఫాలో అవుతున్నాడు. సందు దొరికితే చాలు గురువు రుణం తీసుకునేందుకు ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకో గురుతర బాధ్యత నెరవేర్చేందుకు సిద్ధమైండు. ఇగో గీ వీడియోలో ఉన్నామను గుర్తుపట్టిరా? గావనే చంద్రాల సారు కోడలు. చంద్రాల సారు పాల కంపెనీ హెరిటేజ్ ఉంది కదా, అది మొత్తం గీ మేడమే నడిపిస్తుందన్నట్టు. ఇప్పుడు తెలంగాణలో 200 కోట్ల పెట్టుబడులు పెట్టి ఐస్ క్రీంలు, పాలు, పెరుగు అమ్ముతారట. అప్పట్లో కేరళ సర్కారు హెరిటేజ్ కంపెనీ మీద నిషేధం పెట్టింది. పాలు కల్తీ అవుతున్నాయి, పిల్లగాళ్లకు మంచిది కాదని నోటీసులు పంపింది. ఆ దెబ్బకు దేశంలో మొత్తంలో హెరిటేజ్ కంపెనీకి దెబ్బ పడ్డది. మన తెలంగాణలో సుతం అప్పటి సర్కారు విజయ డైరీ పాలకు మంచిగా సాబ్దారి ఇచ్చి మంచి పాలను జనాలకు అందేటట్టు చేసింది. పాడి వంచుకునే రైతులు సుతం విజయ డైరీకి పాలు పోసి అంతో ఇంతో అందాన్ని చూసిర్రు. మేము ఉన్నప్పుడు బర్రెలు ఇచ్చేది, ఇన్సెంటివ్స్ ఇచ్చేది, 4 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు. బర్రెల దానకు సకాలంలో దానం సప్లై చేసేది, బర్రెలు ఇచ్చేది, ఆవులను పంపించేది, సబ్సిడీ కింద సప్లై చేసేది. మీరు సబ్సిడీ పోయింది, దానా పోయింది. సొంతంగా రైతు శ్రమ తెరిచి కష్టపడి దానా గడ్డి కోసుకొచ్చి చేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీరు ఇవ్వట్లేదు. ఇగో గడిచిన 10 నెలల సంధి విజయ్ డైరీకి రేవంత్ సారు సర్కారు బిల్లులే ఇస్తలేదట. ఎక్కడికక్కడ పనులు పెండింగ్లు పెడుతున్నదట. అయినా సారు ఆలోచనంతా గురు చంద్రాలు సారు కంపెనీ హెరిటేజ్ మీద ఉంటే విజయ్ డైరీని ఎందుకు పట్టించుకుంటాడు చెప్పుండ్రి. అందుకే విజయ్ డైరీ లాస్ట్ కి వద్దని చెప్పి మెల్లమెల్లగా మూసేసి హెరిటేజ్ కంపెనీ గేట్లు తెరిచేందుకు తయారున్నాడని బయట మాట్లాడుకుంటున్నారు. పాపం ఇది తెలియక పాడి రైతులేమో నిజంగానే విజయ్ డైరీ లాస్ లో పడ్డది కావచ్చు, అందుకే మాకు పైసలు వస్తలేవు కావచ్చు అని అనుకుంటున్నారు.